వెల్కమ్ టు అవర్ ఛానల్. సినిమాలోని అప్పటి వరకు ఒక లెక్క, ఈ బొడ్డది వచ్చిన తర్వాత వేరే లెవెల్ అనేది చెప్పుకోవాలి. నన్ను కాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను. దేవుళ్ళు ఎట్లైనా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా. రాక్షసుడన్నా వస్తాడేమో అని. ఫస్ట్ మీట్ అయినప్పుడు ప్రభాస్ గారితో ప్రభాస్ గారే ఉన్నారు, కూర్చున్నారు. ఇలా చూసారు. అది భయమా, ఎగ్జైట్మెంట్? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. సినిమాలోని అప్పటి వరకు ఒక లెక్క, ఈ బొడ్డది వచ్చిన తర్వాత వేరే లెవెల్ అనేది చెప్పుకోవాలి. సో బేసికల్గా ఈమెను చూసిన తర్వాత నేనేమనుకున్నానంటే, ఇక్కడ అమ్మాయి కాదేమో, ఎక్కడ వెతకాలరా దేవుడా ఇప్పుడు ఈ పిల్లని అని అనుకున్నాను. బట్ మ్యాటర్ తెలిసింది భయ్యా, పాపది మన దగ్గరే అండ్ ఇక్కడ లోకలేనమాట. అండ్ ఎస్, ఐమ్ టాకింగ్ అబౌట్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ రీసెంట్ సెన్సేషన్, సూపర్ హిట్ సలార్ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలుసు. అండ్ అందులోని ఒక మంచి అద్దరిపోయే కీ రోల్ చేసినటువంటి ఫర్జానా మనతో పాటు ఉంది కాబట్టి సో తనతో మాట్లాడి ఆ సక్సెస్ సెలబ్రేషన్స్, ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసుకుందాం. హాయ్ ఫర్జానా. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా అక్క, నువ్వు? నేను మంచిగా ఉన్నాను, చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అసలు నువ్వు ఇక్కడ అమ్మాయివి కాదు అని నేను అనుకున్నా. నార్త్ ఇండియన్వి, ఇప్పుడు ఏ ఊర్లు పట్టుకొని తిరగాల అని అనుకున్నాను నేను. సో ఎక్కడ నువ్వు, ఏంటి ప్రాపర్ ఇదేనా, హైదరాబాదేనా? ప్రాపర్ హైదరాబాద్కి. నేను రాజమండ్రి నుంచి. రాజమండ్రి అమ్మాయివా? ఓకే. సో అసలు సినిమా వేరే లెవెల్లో, నువ్వు చేసిన యాక్షన్, నువ్వు చేసిన క్యారెక్టర్ వాజ్ ఆసమ్. ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను ఫస్ట్ అమిత్ తరోరా సార్ దగ్గర చేసేదాన్ని, మోడల్స్ వరల్డ్ ఏజెన్సీ. ఓకే. అక్కడ నుంచి నేను ఝాన్సీ వెబ్ సిరీస్ ఒకటి చేశాను. అది సార్ ఎలాగో చేసింది కదా అని స్టేటస్ లో పెట్టారు. సో అప్పటికి సలార్ వాళ్ళు దీనికి సర్చింగ్ లో ఉన్నారు. ఈ క్యారెక్టర్ పర్టికులర్ ఈ క్యారెక్టర్ కి సర్చింగ్ లో ఉన్నారు. అప్పుడు దా టీమ్ ఈ స్టేటస్ చూసి నన్ను అప్రోచ్ అయ్యారు. ఓకే. ఆడిషన్స్ కి వెళ్ళావు. ఏం చేయించారు ఆడిషన్ లో కూడా సేమ్ మూవీలో ఉన్న ఒక సీన్ ఆడిషన్ చేయించారు. ఓకే. సో ఇంకొకటి ఏంటంటే, మూవీలో నీ కాస్ట్యూమ్ వెరీ డిఫరెంట్ కదా. లైక్ ఇన్ని గాజులు, ముక్కు పుడకలు, ముక్కు పోగులు, ఎలా అనిపించింది ఆ కాస్ట్యూమ్ ఫస్ట్ టైం వేసినప్పుడు? కొంచెం ఎలానో అనిపించింది. తర్వాత అలవాటు అయిపోయింది, ఎందుకంటే అయ్యే కొద్దీ ఇంకా డైలీ వేసినప్పటికీ అలవాటు అయిపోయింది. ఎంత ఒక 2-3 months ఉంటుందా షూట్ నీది? నాది 7 schedules 1 year అయింది. 7 schedules 1 year? అప్పుడెప్పుడో రాజమౌళి గారు అనుకున్నా, ఇప్పుడు ప్రసాద్ నీళ్ళు కూడా ఆయన్నే ఫాలో అవుతున్నట్టు సంవత్సరాలు. ఓకే. సో అంటే లైక్ హెవీ వెయిట్ అలా ఏమైనా ఉండేవా నీకు? నార్మల్ వెయిట్, అవి హెవీ కూడా లేవు, అవి నార్మల్వి. సో నీకు అంటే లైక్ ప్రశాంత్ నీల్ గారు ఫస్ట్ టైం నీ ఆడిషన్ చూసినప్పుడు కానీ, లేకపోతే డెఫినెట్లీ ఆయన చూస్తారు కదా, చూసినప్పుడు వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? ఫస్ట్ కాంప్లిమెంట్ ఫస్ట్ చేసి వచ్చేసాక డైరెక్ట్ ఇంకా ఓకే సెలెక్ట్ అయిపోయింది పాప అని చెప్పారు. అంతే, అంతకుమించి ఇంకేం చెప్పలేదు. ఎక్స్పీరియన్స్ చెప్పు, నీకు థియేటర్లో చూసినప్పుడు ఎక్స్పీరియన్స్. థియేటర్లో చూసినప్పుడు మాటలు ఏం రాలేదు, ఇంకా షాక్. నేను అంత అసలు ఊహించలేదు, అంత పెద్ద సినిమాలో నేను అని అంత ఊహించలే. ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నాను, ఏ ఎక్స్ప్రెషన్లో ఉన్నాను అలానే ఉంది. అయ్యావా? సో ఇంకోటి ఏంటంటే, 70mm ఒకరితో పాటు స్క్రీన్ షేర్ చేసుకోవడం వేరు, మనల్ని మనమే 70mm ఫుల్ నిన్ను నువ్వు చూసుకోవడం వేరే లెవెల్ కదా. సో ఎక్స్పీరియన్స్ చెప్పు. అండ్ మమ్మీ పాప వీళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వీళ్ళ ఫీలింగ్స్ అయితే ఫస్ట్ చాలా థ్రిల్ అయ్యాము. చూసాక సెకండ్ హాఫ్ కాబట్టి ఇంకా చాలా థ్రిల్ అయ్యా. ప్లస్ సార్తో, ప్రభాస్ సార్తో ఇంకా ఎలా అంటే చెప్పుకోలేనంత ఎగ్జైట్మెంట్ వచ్చింది అప్పుడు థియేటర్లో. ఓకే. సో సలార్ అన్నది పెద్ద ప్రాజెక్ట్ అని నీకు తెలుసు కదా. సలార్ పెద్ద ప్రాజెక్టు, దాంట్లో చేస్తున్నాను. సినిమా బయట పడేంత వరకు నువ్వు ఎవరికి చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు అంటే ప్రశాంత్ నీల్ సార్ చెప్పారు, ఇంకా ఎవరికి చెప్పకండి, పాప సెలెక్ట్ అయిపోయింది, బయట కూడా అసలు చేస్తున్నట్టు చెప్పకండి అన్నారు. రిలీజ్ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు, ఫ్యామిలీ సైడ్ కానీ ఎక్కడ ఎవరికి తెలియదు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, మూవీలో చైల్డ్ ఆర్టిస్టులు ఎంతమంది అయితే చేశారో, లైక్ కార్తికేయ కావచ్చు, విదేశ్ కావచ్చు, రోషన్ కావచ్చు, అండ్ మీ అందరికీ చాలా ప్లస్ అయిపోయింది. బికాస్ సీస్ఫైర్లో ఉన్నారు, ఇప్పుడు శౌరాంగ్యాలో కూడా ఉన్నావా? అదే పార్ట్ 2 పలకట్లేదు భయ్యా నాకు కరెక్ట్గా చెప్పు. పార్ట్ 2 ఏమో చూడాలి.
చూడాలి అని అందంటే ఇప్పుడు మనం చూస్తే నేను ఉంటానక్క చూడు అన్నావా లేకపోతే ఉంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, లేదంటే లేదు. ప్రశాంత్ నీల్ సార్ ఓకే. అండ్ కేజీఎఫ్ అది చూసావా ప్రశాంత్ నీల్ గారి గురించి? మాకు తెలియదు ఏదన్నా చెప్పు. అంటే లైక్ 1 year ఆఫ్ జర్నీ, ఏం లేదనుకున్నా తిరిగేసి మరిగేసిన 1 year ఆఫ్ జర్నీ కాబట్టి ప్రశాంత్ నీల్ గారి దగ్గర నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి? ప్రశాంత్ నీల్ సార్ అయితే చాలా చాలా ఫ్రెండ్లీ, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఫ్రెండ్లీ. లొకేషన్లో కూడా నార్మల్గానే ఉంటారు. అసలు డైరెక్టర్ సార్ అని ఎక్కడా అర్థం అవ్వదు. నార్మల్గా తెలియంది ఏంటి అంటే క్రికెట్ ఎక్కువ ఆడతారు సార్. ఆయన క్రికెట్ ఎక్కువ ఆడతారు. చాలా చాలా ఇష్టం. అవునా? నేను విన్నాను ప్రభాస్ గారు ఆన్ సెట్స్కి వస్తే ఆయన మాటలతో మాట్లాడుతూ అంటే ఆఫ్ కోర్స్ షూటింగ్ టైంలో షూటింగ్ చేస్తూ ఉంటారు, బట్ ఎక్కువగా క్రికెట్ ఆడడానికి ప్రోత్సహిస్తూ ఉంటారంట, ఎక్కువ ఎంకరేజ్ చేస్తారంట. చాలా. వీళ్ళు క్రికెట్ కూడా ఆడతారు సెట్స్లో, అలా ఆడతారు. నువ్వు ఎప్పుడైనా ఆడావా? నాకు రాదు క్రికెట్. నువ్వు ఓన్లీ ఇలా చప్పట్లు కొట్టి చేరప్ప అంతే, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో షూటింగ్ టైంలో హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు మోస్ట్గా చెప్పాలంటే ప్రశాంత్ నీల్ సార్. ఓ, ఎందుకలా? అంటే వెళ్ళాక ఒక్కసారి బ్రేక్ఫాస్ట్ ఇదంతా అయిపోయాక షార్ట్లో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా. చాలా ఫ్రెండ్లీ. అంటే మనం ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో అలా మాట్లాడుకోవచ్చు. అవునా? ఓకే. సో నీ క్యారెక్టర్లో నీ సీన్ ఏదైతే ఉందో దట్ వాజ్ అ వెరీ కీ పాయింట్ ఆఫ్ ద మూవీ. అంటే ప్రభాస్ గారు అప్పటి వరకు అణిచివేసి ఆయనలో ఉన్న ఫైర్ని తీయడం అన్నది. సో ఆ సీన్ చేస్తున్నప్పుడు ఎన్ని టేక్స్ తీసుకున్నావు? నీకెంత ప్రెషర్ పడ్డాది? ప్రెషర్ అంటే ఏమీ లేదు, అసలు ప్రెషర్ లేదు. మేము అక్కడ రామోజీలో స్టే ఉండేవాళ్ళం. ఓకే. అక్కడ ప్రెషర్ అంటే ఏమీ లేదు. 1 day బిఫోరే మాకు మొత్తం రిహార్సల్స్ అయ్యేవి, ప్రాక్టీస్ ఉండేది, వీడియో కాల్స్ చాలా చాలా అయ్యింది. నెక్స్ట్ డే షూట్ అంటే ఇంకా ఈజీ అయిపోయేది. ఓకే. సో నువ్వు ఎన్ని టేక్స్ తీసుకున్నావు పర్టికులర్ సీన్స్ చేయడానికి? టేక్స్ అంటే 1 take 2 takes అయితే కంపల్సరీ తీసుకుంటారు. 2 takesకి కూడా బాగానే వస్తే దానికన్నా ఇంకా బాగా వచ్చేలా చూస్తారు. ఓకే. ప్రభాస్ గారితో అంటే లైక్ మాట్లాడడం అది ఆయన ఏమనేవారు? ఏమైనా కాంప్లిమెంట్ ఏమైనా ఇచ్చారా? డైలీ మాట్లాడుతూనే ఉంటాం. ఎక్కడ సెట్లో ఎక్కడున్నా కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాం. డైలీ పక్కన పెడితే ఫస్ట్ మీట్ అయినప్పుడు ప్రభాస్ గారితో, బికాజ్ 6 అడుగుల ఆజానబావుడు, మనం కలిసామనంటే ఆ డ్రీమ్. ఎప్పుడైనా కలిసావా బిఫోర్? ఇదే నా ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైం సలార్లో. సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ నేను చూసాను అంటే ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు నన్ను సార్ దగ్గర, ప్రభాస్ సార్ దగ్గరికి. నేను మాట్లాడట్లేదు, నా దగ్గర నోట్లోంచి మాటలే రావట్లేదు నాకు. ఓకే. నాకు నోట్లోంచి మాటలు రావట్లేదు. ప్రశాంత్ నీల్ సార్ ఉన్నారు పక్కన, ప్రశాంత్ నీల్ సార్ కూడా ఏం మాట్లాడట్లేదు. ప్రభాస్ సార్ ఉన్నారు, కూర్చున్నారు, ఇలా చూసారు అంతే. నేను వస్తున్నా సైడ్ నుంచి, ఇలా చూసారు. నేను అప్పుడే అనుకున్నా ఇంకా నేనేం మాట్లాడలేను, బ్యాక్ వెళ్ళిపోవాలనిపించింది. అంత అయ్యింది. అది భయమా ఎక్సైట్మెంట్? రెండు కలిపి వచ్చినట్టు అయింది అక్కడ, రెండు కలగలిపిన ఎక్స్ప్రెషన్ అలా వచ్చింది. తర్వాత హాయ్ మా హలో అంటే చాలా క్యాజువల్ గా మాట్లాడేసరికి సెట్ అయిపోయింది మొత్తం. ఓకే. సో బేసికల్గా ఆయన ఏక్ నిరంజన్ సినిమా టైంలో కూడా కిడ్స్తో చేసినప్పుడు ప్రతిసారి చాక్లెట్స్ తీసుకెళ్లేవారంట. అండ్ ఇప్పటికీ వాళ్ళ చెప్పేవారు. మీకు కూడా తీసుకొచ్చి ఇచ్చారా? చాక్లెటా ఫుడ్డా? ఫుడ్ అయితే చాలా ఎక్కువ సెట్లో, కానీ చాలా చాక్లెట్స్ మాత్రం అది నిజం. చాక్లెట్స్ తెచ్చి ఇచ్చేవారా ఇప్పుడు కూడా? ఎన్నిసార్లు ఇచ్చుంటారు? నాకైతే ఎన్నిసార్లు ఇచ్చుంటారో తెలియదు కానీ 1 2 అలా చాలా మందికి ఇచ్చారు. సెట్లో మాత్రం చాలా మందికి ఇచ్చారు, పిల్లలకు కానీ అందరికి. అండ్ దెర్ వాజ్ అ సాంగ్ కదా, లైక్ ఆ ఫైటింగ్ టైంలో ఒక సాంగ్, లిటరలీ చెప్తున్నా ఫజానా, అంటే లైక్ నీ కెరియర్లో ది బెస్ట్ అని ఇప్పటికీ నువ్వు 20-30 years తర్వాత చూసినా దిస్ వాజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ యువర్స్, గూస్ బంప్స్ కదా. సో థియేటర్లో మాకైతే గూస్ బంప్స్ వచ్చింది, మేము ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి. బట్ నువ్వు అక్కడ షూట్ చేసావు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యావు. థియేటర్లో నిన్ను నువ్వు చూసుకొని ఆ గూస్ బంప్స్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యావు చెప్పు. నేను ఒక లెవెల్లో ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేసా, కానీ మరీ ఇంత లిమిట్ దాటినట్టు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా థియేటర్లో గూస్ బంప్స్ వచ్చినట్టు అయింది, ఆఫ్ సెట్ కూడా. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఫైర్, ఒక సైడ్ నుంచి హెయిర్, ఇంకో సైడ్ నుంచి ఒక క్రియేటివిటీ సీన్లోకి మార్చేశారు కదా. అప్పుడు చూడడానికి ఐ మీన్ 2 కళ్ళు సరిపోవు అన్నట్టు ఉంది అక్కడ సెట్లో. ఓకే. నువ్వు ఇప్పుడు 1 year అని అంటే చాలా చేంజ్ అయ్యి ఉంటావు కదా నువ్వు. చాలా స్టార్టింగ్ అప్పుడు అంటే కొంచెం చేంజ్నెస్ అయితే కనిపిస్తుంది మాకు, కానీ బట్ ఆ ముక్కు పోగు ఇవి పెట్టడం నిజంగానే పొడిపించుకున్నావా? నార్మల్ ఆర్టిఫిషియల్.
అన్ని ఆర్టిఫిషియల్. ఏదైనా ఇబ్బంది కలిగిందా నీకు కాస్ట్యూమ్స్ లో కానీ? ఏది ఫస్ట్ డే అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది, ఎందుకంటే ఫస్ట్ డే అది కాస్ట్యూమ్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు కదా. ఎంత టైం పట్టింది? 1 hour. 1 hour కాస్ట్యూమ్స్ వేయడానికి? కాస్ట్యూమ్ కి, మేకప్ కి, టాటూస్ కి మొత్తం 1 hour. టాటూస్, ఓకే. టాటూస్ రిమూవల్ అవి ఎంతసేపు పట్టి? పెయింట్స్ అవి నార్మల్ పెయింట్స్, టాటూస్. ఫస్ట్ డే ఆ ఫోటో నిన్ను చూసుకొని ఏమనుకున్నావు మనసులో మాడుతూ? నిజంగా ఏమనుకున్నా అంటే ఫస్ట్ ఇది నేనేనా అన్నట్టు ఒక చిన్న డౌట్ కొట్టింది. తర్వాత నేను చూసుకున్నప్పుడు ఎలా ఉందంటే నేనేనా, నేను కాదా, ఇది నేను కాదు అనుకుంటా అలా అనిపించింది ఫస్ట్. 2 days 3 days తర్వాత సరే సేమ్ మేకప్ కదా అలా అలవాటు అయిపోయింది. ఓకే. అండ్ ప్రభాస్ గారితో కన్వర్సేషన్ వరకు ఓకే. పృథ్వీరాజ్ గారితో మాట్లాడడం అంటే పృథ్వీరాజ్ సార్ని నేను సెట్లో చూసాను, కానీ ఇప్పుడు కమ్యూనికేషన్ అయితే అవ్వలేదు, ఎప్పుడు కలిసే అవకాశం రాలేదు. అంటే అవకాశం వచ్చినా కూడా ఫ్రెండ్లీ, సెట్లో అయితే నేను చూసాను ఫ్రెండ్లీ, కానీ నేను మాట్లాడలేదు. నువ్వు మాట్లాడలేదు? అంటే మాట్లాడే ఛాన్స్ వచ్చినా కూడా అక్కడ అంత క్లోజ్గా లేదు కదా. ఓకే, క్లోజ్ లేదు. భాష ప్రాబ్లమా, లాంగ్వేజా? ఏమో, నేను అయితే పృథ్వీరాజ్ సార్ని సెట్లో అయితే చూసాను, మాట్లాడడానికి నాకు ఛాన్స్ దొరకలేదా లేదా టైం లేదా తెలియలేదు. ఓకే. సో ఫైట్ సీక్వెన్స్లో యువర్ ద మెయిన్ పార్ట్ కాబట్టి ఎవరికి ఏమైనా ఇంజ్యూర్ అవడం కానీ అలాంటివి ఏమైనా జరిగాయా? అలాంటిది ఏం లేదు, మొత్తం సేఫ్టీ. మొత్తం సేఫ్టీ ప్రాసెస్ మొత్తం ఆడారు. ఎక్కడ ప్రశాంత్ నీల్ గారు ఎక్కడ దొరకట్లేదండి మీరు, ఎక్కడైనా ఏదైనా కొంచెం ఇట్లా తీద్దాం అని అంటే. సో కాసేపు సలార్ విషయం పక్కన పెడితే అసలు ఫర్జానా ఎలా స్టార్ట్ చేసింది, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, ఎన్ని మూవీస్ చేసావు, ఏంటి? నేను స్టార్ట్ చేసింది మాత్రం నాకు 2 years ఉన్నప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇంత ఉన్నప్పుడా? నాకు 2 years ఉన్నప్పుడు. నీకు 2 years ఉన్నప్పుడు? ఓకే, మనం తర్వాత మాట్లాడుకుందాం మన గురించి, చెప్పక్క. నాకు 2 years ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఐపీఎల్ యాడ్ చేశాను. ఐపీఎల్ యాడ్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఐపీఎల్ యాడ్ చేశాను. దాని తర్వాత కొన్ని యాడ్స్ చేసా, అంటే రెనాల్ట్వి, స్కూల్ యాడ్స్, శ్రీచైతన్య, ఇలాంటివి చాలా చేశాను. తర్వాత ఈ ఝాన్సీ అమిత్ సార్ సైడ్ నుంచి చేశాను. దట్ వాస్ ద ఫస్ట్ వెబ్ సిరీస్. ఝాన్సీ తర్వాత ఓరి దేవుడా చేసా. ఓరి దేవుడా తర్వాత ఝాన్సీ నుంచి సలార్ వచ్చింది. ఓకే, అంటే సుపరిచితురాలువే, చిన్నప్పటి నుంచి ఉన్నావు ఇండస్ట్రీలో కదా, అన్నీ తెలుసు, కెమెరా అంటే బాగా తెలుసు. ఏమవ్వాలని కోరిక? వాట్స్ యువర్ డ్రీమ్? ఇప్పటికైతే ఏమీ లేదు, ఇంకా ఏం అంత తీసుకోలేదు. ఎడ్యుకేషన్ సైడ్ వెళ్ళి చూడాలి. ఎడ్యుకేషన్ సైడే అంటే ఇండస్ట్రీ సైడ్ కూడా వచ్చేది ఉంది, అది ఎడ్యుకేషన్ అయిపోయాకను ఉన్నప్పుడు పేరెంట్స్ ఇష్టం. అది పేరెంట్స్ ఇష్టం. వావ్. నీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? ఇన్స్పిరేషన్ అనేది నేను చిన్నప్పటి నుంచి ఉన్నా, కానీ నాకు ఇన్స్పిరేషన్ అనేది మా ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చింది. ఓ, వై అంటే లైక్ ఎలా? వై అంటే ఎలా? అంటే ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి నాకు కూడా కొంచెం యాక్టింగ్లో చాలా ఇష్టం, నాకు కూడా యాక్టింగ్ అనేది. సో యాక్టింగ్ సైడ్ వీళ్ళు సపోర్ట్ చేసినప్పటికీ ఇంకా కొంచెం. ఎవరి యాక్టింగ్ని చూసి వీళ్ళలా అవ్వాలి అనుకున్నావు నువ్వు? నేను నార్మల్గా మూవీస్ చేస్తూ ఉంటాము, మూవీస్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళలాగా యాక్ట్ చేస్తే మనం చూసుకోవచ్చు కదా స్క్రీన్ పైన, అలా. అది ఆ పర్సన్ ఎవరైనా హీరోనా, హీరోయినా, టాలీవుడ్డా, బాలీవుడ్డా? టాలీవుడ్ మొత్తం తెలుగు నుంచి. అంటే ఫస్ట్ మూవీస్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇలా మూవీలో నేను కూడా చూసుకోవచ్చు కదా అన్నట్టు నాకు నేనే ఒక మోల్ చేసుకున్నట్టు అనిపించింది. ఏ మూవీ బాగా ఇష్టం? నాకు ప్రభాస్ సార్ మూవీస్ చాలా ఇష్టం. ప్రభాస్ గారికి ఫ్యాన్వా? ఫ్యాన్ గర్ల్ మూమెంట్ సార్. ఫ్యాన్ని తీసుకెళ్ళి మీరు సినిమాలు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారంటే నాకెవరు ఇవ్వట్లేదు. ఓకే, సో ఫ్యాన్ గర్ల్ అనమాట. ఏ మూవీ అంటే బాగా ఇష్టం? నాకు బాహుబలి ఒకటి ఇష్టం, మిర్చి ఒకటి ఇష్టం. బాహుబలి ఒకటి, మిర్చి ఒకటి. డైలాగ్స్ అవి అన్నీ వచ్చా ప్రభాస్ గారివి? కొన్ని గుర్తున్నాయి, కానీ కొన్ని గుర్తున్నాయి, కానీ కొన్ని గుర్తులేవు. ఇంకొకటి చెప్పు, నేను ఒక మీమ్ చూశాను, కట్అవుట్ ప్రభాస్ గారిది. సరిగ్గా ఆయన నిలబడితే 70 mm స్క్రీన్ కూడా సరిపోవట్లేదు ఆయన కట్అవుట్కి అని చెప్పేసి. సో నువ్వు చెప్పు, ఎంత హైట్ ఉంటారు నువ్వు? 5 సార్ పక్కన నుంచుంటే ఇంత పొట్టిగా కనిపించాను, అంత ఆచాన బావుడు అంతుంటారా? అండ్ ఎక్కడైనా నీకు ప్రభాస్ గారిని చూసినప్పుడు అంటే లైక్ ఈయనకి ఇంత ఎలివేషన్ ఇచ్చారు, ఇంకొంచెం ఇస్తే బాగున్ను అని అనుకున్నావా? ఎక్కడ అనిపించలే. ప్రశాంత్ నీల్ సార్ అలా ఎక్కడ కనిపించేలా చేయలేదు. ఫస్ట్ అంటే సార్ని చూసినప్పుడు అది సార్ ఫైట్ అన్నప్పుడు ఆ బ్లడ్ అదంతా ఒక రేంజ్కి కనిపించింది. ఆ రేంజ్ చూసాక ఇంకోటి ఏమి థాట్స్ రాలేదు మైండ్లో. ఫస్ట్ ఇంకోటి ఏం రావు, ఒక అంచనా క్రియేట్ చేసేసారు అప్పటికి. అట్లా క్రియేట్. ఓకే, కాసేపు ప్రభాస్ గారు కాకుండా ఇంకే హీరోలు మూవీ చూస్తావు చెప్పు?
నేను నార్మల్గా ప్రభాస్ సార్ది ఎక్కువ చూసేదైతే ప్రభాస్ సార్ది, నార్మల్గా చూసేవైతే అందరివి చూస్తా. అందరివి. ఓ ముగ్గురు హీరోల పేరు చెప్పవా? ముగ్గురు హీరో అంటే ఒకటి నాగార్జున సార్, ప్రభాస్ సార్. ప్రభాస్ గారు పక్కన పెట్టమన్నాను కాసేపు. నాగార్జున గారు తర్వాత నాగార్జున సార్, ఇంకోటి మన 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 చెప్పు చైతన్య సార్. ఓకే, నాగ చైతన్య గారు. ఏంటి ఇవిడ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు చెప్తుంది? చెప్పు. అల్లు అర్జున్ సార్. అది నాగార్జున గారు, నాగ చైతన్య గారు, అల్లు అర్జున్ సార్. అల్లు అర్జున్ సార్. వాళ్ళిద్దరు రిలేషన్ తెలుసా? నాగార్జున గారు, నాగ చైతన్య గారు ఏంటి? ఫాదర్ అండ్ సన్. అది ఫాదర్ చెప్పేసి సన్ చెప్పేస్తే అమ్మ తప్పుకున్నాను అనుకున్నా. ఓకే, సో ఈ ఆడిషన్స్కి నార్మల్గా వెళ్తుంటావా? కంటిన్యూస్గా ఆడిషన్స్కి అవి వెళ్తుంటావా? ఏదైనా క్యారెక్టర్కి ఓకే ఫర్జానా యూఆర్ ఓకే అని చెప్పి కాల్ చేస్తామని చెప్పి చేయకుండా చేయి దాటిపోయిన క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? అలా ఏమి లేవు. అలా ఏం లేవు. ఏవైతే వెళ్ళావో ఆడిషన్స్కి అవి చేసుకున్నావు. కాదు ఫర్జానా, మనలో మన మాట. ఇప్పుడు ఈ సలార్కి పేమెంట్ ఎంత ఇచ్చి ఉంటారు? నాకు తెలీదు, పేరెంట్స్దే తెలుసు. నీకు తెలీదా? నీకు చెప్పరా? అన్యాయం కదండి. పాప అంత మంచి క్యారెక్టర్ చేసింది పిల్ల, చెప్పచ్చు కదా. అంటే సరే, సరదాగా నీకు వచ్చిన రెమ్యునరేషన్ ఎప్పుడైనా అడిగావా ఇంట్లో? ఎంత? నేను అడగను, వాళ్ళు చెప్పారు. నాకు అడిగేది అవసరం. మనకి క్యాష్ కాదు, అక్కడ స్క్రీన్ పైన మన యాక్టింగ్, మన రోల్ చూసుకుంటే చాలు. వావ్, ఓ మై గాడ్. ఈ కాలంలో పిల్లలతో మాట్లాడడం చాలా కష్టం అబ్బా, నిజంగా చెప్తున్నాను. నువ్వు నమ్ము నమ్మకపో, నేను సలార్లో చేశాను, ఇప్పటికీ ఒక 3 కిడ్స్ని చేశాను. ప్రతి ఒక్కరు ఇదే మాట, అక్క సలార్ సినిమాలో కనిపించాం అక్క మేము, అంతకు మించి మాకు పేమెంట్స్తో సంబంధం ఏముంది అని చెప్పేసి. సో సలార్ మూవీ అని అంటే 1 wordలో చెప్పు, నీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను ఫస్ట్ పాయింట్ అంటే అది ఈ మూవీ ఊహించలేదు. నేను ఎన్నో మూవీస్ చేశాను కానీ ఇంత పెద్ద మూవీ అయితే పాన్ ఇండియా అయితే నేను ఊహించలేదు. సెకండ్ వచ్చాక కూడా నేను అనేది నేను ఊహించుకోలేదు. ఓకే, ఇట్స్ యూ అని నేను అస్సలు సెట్లోకి వెళ్ళాక వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి అది ఇంకొక షాక్. ఓకే, థియేటర్లో చూసాక అంటే ప్రశాంత్ నీల్ సార్ అయితే చాలా చాలా కూల్ మ్యాన్. అంటే నార్మల్గా అంటే నార్మల్ ఒక పర్సన్ ఎలా ఉంటారో అలా అనిపించారు. అలా ఫ్రెండ్షిప్ అంటే మనకి అక్కడికి వెళ్ళాక ఇది ఒక మనిషి అన్నట్టు అనిపించదు. వీళ్ళు మా ఫ్రెండ్స్ కదా, వీళ్ళు మా ఫ్రెండ్సే కదా, అలా అనిపిస్తుంది. ఆ జానర్ అనమాట. మీ జానర్లో మీ ఏజ్ గ్రూప్లో ఆయన కలిసిపోతారు ప్రశాంత్ గారు. ఓకే సార్, మిమ్మల్ని కలవాలి సార్ ఒక్కసారైనా ఆయన్ని కలిసినప్పుడు నీ గురించి చెప్తా, బరాబర్ చెప్తాను నేను. సో ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దాం అనుకుంటున్నావు ఫర్జాన్? అంటే ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రోల్ అని ఉంటుంది. లైక్ నెగటివ్ షేడ్ చేద్దామా, పాజిటివ్ క్యారెక్టర్ చేద్దామా? పాజిటివ్ అంటే ఏది మంచి క్యారెక్టర్ వస్తే అది చేస్తాను. విలనిజం లాంటివి చేయగలవా? విలన్ క్యారెక్టర్ చేయగలను. అది ఏదైనా, ఏ క్యారెక్టర్ అయినా, ఏ రోల్ అయినా కూడా మంచిగా ఉంటే చేస్తా. ఎక్స్ప్రెషన్స్ బాగానే చూపించగలవు కదా? సరే, సరదాగా నేను ఒక 4 చెప్తాను, ఎక్స్ప్రెషన్స్ చూపించు. ఓకే, మళ్ళీ మనం కాటేరమ్మ గురించి మాట్లాడుకోవాలి. మళ్ళీ ఆవిడ గురించి మాట్లాడుకోవాలి కావు, నాకు రాత్రి కల్లోకి వచ్చింది నా గురించి నువ్వు అడగలేదు అని చెప్పేసి. ఓకే, సో స్టార్టింగ్ విత్ రౌద్రం. హాస్యం, ఏడుపు, ఇంకో 2 నిమిషాలు అయితే అక్క ఏడ్చేటట్టుంది, భయం. సడన్గా ఎవరి మీద కోపం వచ్చింది, నువ్వు నోటికి వచ్చినట్టు తిట్టాలి. నా మీద కోపం వచ్చింది, తిట్టు. కోపం అంటే కోపాలతో తిట్టాలి. ఆడిషన్ అమ్మా, తిట్టు. నెక్స్ట్ నేను మలార్ సినిమా తీస్తున్నాను, తిట్టు. ఓకే, కమాన్, యాక్షన్. మలార్ సినిమా ఎలా తీస్తారండి మీరు? అసలు మరాలు ఎక్కడి నుంచి వచ్చిందండి? సలార్ నుంచి మలార్కి ఎలా వెళ్ళిందండి? అంటే మీకు లీడ్ క్యారెక్టర్ అండి, అందులో కాటేరమ్మ కదా, ఇందులో కాటేరాజా. అందులో కాటేరమ్మ, ఇందులో కాటేరు రాజా. అది ఎలా అండి? అంటే ఎలా అంటే, ఓకే నేను మళ్ళీ ఎక్కువ మాట్లాడలేను. అస్సలా నిజంగా చెప్తున్నా, వెరీ స్పాంటేనియస్ అబ్బా. సో ఎస్, కాటేరమ్మ క్యారెక్టర్ గురించి అంటే లైక్ ఆ దేవుడు, ఆ గాడెసెస్, అది నీకు ఫస్ట్ టైం చెప్పినప్పుడు లైక్ ఇలా ఉంటుంది, ఇలా చేయాలి అన్నప్పుడు నువ్వేమైనా సర్చ్ చేసావా గూగుల్లో, నిజంగానే ఆవిడ ఉన్నారా అని, లేకపోతే ఇదేమైనా ఆయన క్రియేషనా? అలా ఎప్పుడు సర్చ్ చేయలేదు. ఆయన క్రియేషనే కాటేరమ్మ అనేది. ఒకసారి డైలాగ్ చెప్పగలవా? అక్కడ చెప్పిన డైలాగు విత్ దట్ ఇంటెన్స్. ఓకే, స్టార్ట్. మనల్ని ఖాయమని కాటేరమ్మని బ్రతిమాలుకుంటున్నాను, దేవుళ్ళు ఎట్లైనా రారన్నావు కదని, అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా.
రాక్షసుడన్నా వస్తాడేమో అని. ఓ నీదేనా డబ్బింగ్? నాదే. నీ ఓన్ వాయిస్? ఓహో ఏంటి ఇది షాక్. ఓన్ గానే చెప్పుకుంటావా డబ్బింగ్ నువ్వు? ప్రతి మూవీకి ఏదైనా నేనే ఓన్ డబ్బింగ్. ఎవరికైనా చెప్పావా డబ్బింగ్, లేకపోతే నీ వరకు నువ్వేనా? ఎవరికి అయితే ఇప్పుడు వచ్చి చెప్పలేదు, నా డబ్బింగ్ నేనే చేసుకున్నా. నీ డబ్బింగ్ నువ్వే. ఎంత టైం పడుతుంది ఒక డబ్బింగ్ నీది నువ్వు చెప్పుకోవడానికి? ఒకవేళ మంచిగా చేస్తే అయిపోతుంది, ఎర్లీగా ఒక 15 minutes అయిపోతుంది, తొందరగా ఉంటే అయిపోతుంది. ఓకే. అండ్ నీతో పాటు చేశారు కదా, నీ మదర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆమెతో చెప్పు వర్క్ ఎక్స్పీరియన్స్. చాలా వరకు ఆవిడ చాలా సినిమాల్లో మాకు కనిపించారు. ఆవిడ ఎలా ఉండేవారు ఆఫ్ సెట్స్, ఆన్ సెట్స్? మ్యామ్ కూడా చాలా ఫ్రెండ్లీ. ఎక్కడ ఒక అంటే కల్పలత మ్యామ్ చాలా మూవీస్లో చేశారు అన్నట్టు మాత్రం ఎక్కడ అనిపించలేదు. చాలా ఫ్రెండ్లీ. లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా కలిసి తింటారు, బాగా ఉంటారు. బాగానే ఉంటారు. ఆవిడ దగ్గర నుంచి ఏమైనా కాంప్లిమెంట్ వచ్చిందా నీకు? మాకు మొన్నటి సినిమా రిలీజ్ అయ్యాక కూడా చాలాసార్లు కాల్ చేశారు. చాలా బాగా చేసింది పాప, చాలా బాగుంది, మమ్మల్ని అందరినీ ఓవర్టేక్ చేసింది. ఓకే. అలా చాలా పాప చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, మేము ఇన్నాళ్ళు కష్టపడి ఎంత చేస్తే ఈవిడ ఒక్క సీను అటేరమ్మా అని చెప్పేసి మొత్తం ఆడేసేసింది సినిమా మొత్తం. ఇప్పటికీ ఆ సెట్ ఉందా, సలార్ సెట్? ఎక్కడ అది? రామోజీ ఫిలిం సిటీ. అదే రామోజీ ఫిలిం సిటీలో ఎక్కడ? బాహుబలి సెట్ పక్కన? బాహుబలి సెట్ కన్నా కొంచెం ముందు. ఇప్పటికీ సెట్ మొత్తం ఉంది, అలానే ఉంది. వెళ్ళావా ఎప్పుడైనా? అంటే ఆఫ్ సెట్ షూటింగ్ టైం కాకుండా బిఫోర్ అయితే ఎప్పుడు వెళ్ళలే. షూటింగ్ టైంలోనే. షూటింగ్ ఎలా ఉందా వెళ్ళడానికి? నాకైతే ఇప్పుడు తెలీదు, కానీ షూట్ టైంలో మాత్రం ఎలానే ఉంది. ఎంత ఉండొచ్చు అంటే ఎంత పెద్ద సెట్ అయి ఉండొచ్చు చెప్పలేము, అంత చాలా పెద్ద సెట్ అది. అంటే ఒక రామోజీలో ఒక హాఫ్ ప్లేస్ ఆక్యుపై చేసుకుంది అలా. ఓకే. అండ్ మేబీ నీకు ఈ క్వశ్చన్ అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, బట్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ఆస్క్. ఒకప్పుడు రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు ఒక ప్రపంచాన్ని సృష్టించారు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించారు అని అందరూ అన్నారు. ఆయన తర్వాత కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికి చాలా మంది చూసారు, కానీ నో వన్ క్యాన్. అగైన్ కమింగ్ విత్ కేజీఎఫ్తో ఒక కొత్త ప్రపంచాన్ని ఆయన సృష్టించారు. సో సలార్ విల్ బి ఆ న్యూ వరల్డ్ టు ఎవ్రీ మ్యాన్ అని చెప్పొచ్చా? ప్రశాంత్ గారు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చా? సో కంపేర్ చేస్తే, ఒకవేళ రాజమౌళి గారిని ప్రశాంత్ గారిని కంపేర్ చేస్తే వాళ్ళలో ఈక్వాలిటీ ఏమైనా ఉన్నాయో నువ్వు నోటీస్ చేసినవి నీ మైండ్ సెట్కి తగ్గట్టు? ఇలా ఇద్దరికి ఈక్వాలిటీ అంటే ఏమి లేదు. ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ ఫ్రెండ్లీగానే ఉంటారు. ప్లస్ ఇద్దరిలో ఈక్వాలిటీ అంటే, నేను ఇప్పుడు వచ్చి రాజమౌళి సార్ని మీట్ అయితే చేయలేదు, ప్రశాంత్ నీల్ సార్ని అయితే చేశాను. ప్రశాంత్ నీల్ సార్ చాలా ఫ్రెండ్లీ. అంటే ఇద్దరిని కొలిచేంత తేడా మాత్రం అసలు లేదు. ఈక్వాలిటీ ఏమైనా చూసావా ఇద్దర్లో? అంటే సేమ్ ఇద్దర్లో ఈ పాయింట్ అయితే పక్కాగా ఉంది, దట్స్ వై దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అని. అంటే అందరితో ఒకేలాగా ఉంటారని మాత్రం చెప్పచ్చు. అందరితో ఒకేలా ఉంటారు. ఓకే. సో నెక్స్ట్ టైం ప్రభాస్ గారితో కలిసి నటించే అవకాశం వస్తే వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ చేయాలనుకుంటావు నువ్వు? డాటర్ క్యారెక్టర్. ఓ, నేను ఇంకా క్వశ్చన్ కూడా కంప్లీట్ చేయకుండా డాటర్ క్యారెక్టరా? ఎందుకు డాటర్? అంటే ఇంకా క్లోజ్గా ఉండొచ్చు కదా. లైక్ హాయ్ నానాలో లాంటి, అంత మరీ అంత చిన్న కాదు కానీ హాయ్ నానా కాన్సెప్ట్ లాంటిది, అంతేనా? అలాంటి క్యారెక్టర్స్ వస్తే యు ఆర్ రెడీ టు డూ. మూవీస్ తెలుగు కాకుండా ఇంకేం మూవీస్ చూస్తూ ఉంటావు? నేను తెలుగు ఇంకా హిందీ మూవీస్ ఎక్కువ చూస్తాను. హిందీ చూస్తుంటావు. సరే, నీకు ఒక అవకాశం వస్తే ఏదైనా హిందీ సినిమాని తెలుగులో తీయాలి అనుకుంటే ఎవరితో తీస్తావు? అంటే ఎవరితో తీయాలనుకుంటావు? నువ్వు డైరెక్టర్ అవుతావు అని చెప్పట్లేదు, కానీ రీమేక్ చేయాలనుకుంటే ఏ మూవీ చేయాలనుకుంటావు? షారుఖ్ సార్ది. ఓకే. ఏ మూవీ అంటే చేయాలనుకుంటే హిందీ మూవీ. షారుఖ్ సార్ చాలా మూవీస్ చూసాను. యాక్చువల్ నాకు 3 హీరోస్ ఇష్టం హిందీలో, కానీ షారుఖ్ సార్ కొంచెం ఎక్కువ. భలే ఉంటుంది అబ్బాయి. పిల్ల ఎలా చేస్తుందంటే అందరికీ సరి సమానంగా న్యాయం చేస్తుంది. వీళ్ళకి కానీ వీళ్ళందరికన్నా కొంచెం ఎక్కువ ఈయన. అలా అయితే కాదు, అందరూ ఈక్వలే, కానీ హిందీలో. ఓకే. నీ హాబీస్ ఏంటి? ఎక్కువ హాబీస్ అంటే నార్మల్గా స్కూల్కి వెళ్తూ ఉంటా, ఫ్రెండ్స్తో ప్లేయింగ్ కొంచెం ఎక్కువ ఆడతావా? స్పోర్ట్స్ అంటే ఎక్కువ స్పోర్ట్స్. ఏ స్పోర్ట్ బాగా ఆడుతావు? కబడ్డీ, రన్నింగ్. నెక్స్ట్ టైం ప్రశాంత్ నీల్ గారు మీరు సలార్ 2 చేసినప్పుడు కబడ్డీ ఆడించండి. మా బొడదంతా ఎవ్వరు గెలవరు. అంతేనా? ఓకే. సో ఇంకా చెప్పు, సలార్లో ఎక్స్పీరియన్స్ అంటే ఆ మెమరీస్, ఏదైనా మెమరబుల్ డే ఇది నాకు అని అంటే ఏది? ప్రభాస్ సార్తో మాట్లాడుతున్నప్పుడు ఊహించలేదు ఫస్ట్ మాట్లాడతా అని. ఏమైనా ఇచ్చావా? గిఫ్ట్ ఏదైనా ఇచ్చావా నువ్వు? తీసుకెళ్లే ఫుడ్, చాక్లెట్ ఏమైనా? ఇన్నాళ్ళు కలిసావు. నేనైతే ఏమి ఇవ్వలే, సరే నాకు చాలా ఇచ్చారు. దాదాపు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చుంటారో చెప్పవా?
అంటే ఉన్నాయా అవన్నీ తినేసావా? అంటే అప్పుడే అయిపోయింది అనుకోండి. అంటే చాలా మందికి సెట్ లో మాత్రం చాలా మంది పిల్లలకి చాలా మందికి ఎక్కడ షార్ట్ అయినాక కూర్చున్న వెంటనే చాక్లెట్స్ తెప్పించి పిల్లలకి ఇచ్చేవారు అప్పుడే. అప్పటికప్పుడు చాక్లెట్లు అన్నీ. ఓకే. అండ్ దెర్ వాజ్ అ హ్యూజ్ సీన్, లైక్ అమ్మవారిని చూపిస్తారు కదా, సో ఆ సీన్ చేసినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావు కాబట్టి ప్రభాస్ గారు అంటే లైక్ ఎలా చేశారు, ఆన్ సెట్ ఎలా చేశారు షూటింగ్ టైంలో, ఆ సీన్ గురించి చెప్పు. ఆ సీన్ అప్పుడైతే సార్ మొత్తం బ్లడ్ ఉంది మొత్తం చేతులకి. సార్కి అయితే కష్టం అన్నట్టు ఏం అనిపించలే, మొత్తం వచ్చారు సీన్ చెప్పారు చేసేసారు అంతే. అంతే. ఎంతసేపు, ఎంత టైం పట్టింది? లైక్ ఆ సీక్వెన్స్ మీకు ఎన్ని రోజులు పట్టింది? ఆ సీక్వెన్స్ 7 days పట్టింది. 7 days? ఓ, ఓన్లీ డే టైం చేశారు కదా? నైట్ టైం కూడా? డే టైం. ఓన్లీ డే టైంకి 7 days పట్టింది. అండ్ ఆ సీక్వెన్స్ జరుగుతున్నప్పుడు రాకేష్ గారు కూడా అక్కడే ఉన్నారు కదా, సో వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్. సో ఆయన బాగానే మాట్లాడతారా, బాగానే ఉంటారా? చాలా ఫ్రెండ్లీ సార్ కూడా. మొత్తం నాకు తెలిసి మొత్తం బ్యాచ్ ఒక పిక్నిక్ అయి ఉంటుంది మీకు. సలార్ అన్నది ఒక పిక్నిక్ అయి ఉంటుంది. ఆ పిక్నిక్ లో మంచిగా ఎంజాయ్ చేసి మంచి ఫ్రెండ్స్ దొరికారు, మంచి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసాం. కార్తికేయ అండ్ విదేశ్తో కూడా మాట్లాడే అవకాశం దొరికిందా? లేదు. నీ షెడ్యూల్ మొత్తం వేరు. ఎంతమంది ఉంటారు ఫజానా? అంటే లైక్ నీలాంటి గెటప్ వేసి క్యారెక్టర్ మొత్తం ఒక అమ్మాయిలో ఊరంతా ఉండేది కదా, ఎంతమంది? అన్కౌంటబుల్. ఒక 200 people ఉండుండొచ్చు. 6,000 వరకు ఉన్నారు అక్కడైతే, చెప్పలేము, చాలా మంది ఉన్నారు, కౌంట్ కూడా చేయలేదు. అచ్చా, ఓకే ఓకే. ఎక్కువ టేక్స్ ఏం తీసుకోలేదు కదా ఆ సీక్వెన్స్? అంటే నువ్వు కాదు, జనరల్గా చెప్తున్నాను, అక్కడ ఫైటర్స్ కానీ ఆర్ ఎల్స్ ప్రభాస్ గారు కానీ ఇన్ని టేక్స్ ఆర్ అన్ని టేక్స్ అని. టేక్స్ అంటే మేము అక్కడే స్టే ఉండేవాళ్ళం కాబట్టి ఒక రోజు ముందే చెప్పేవాళ్ళము. అక్కడ కొంచెం క్రౌడ్కి చెప్పాలి కాబట్టి కొంచెం టైం తీసుకునే ఉంటుంది. కొంచెం టైం తీసుకుని ఉంటుంది. ఏవి నీవి సీన్స్ కట్ అవ్వలేదు కదా? ఏమైనా ఒక సీన్ కట్ అయింది. ఓకే, వాట్ వాజ్ దట్? అంటే ప్రభాస్ సార్ అటు నుంచి నేను ఇటు నుంచి ఇద్దరం ఆడుకుంటూ ఉంటాం తెలియకుండా, అంటే ఫేసెస్ తెలియవు ఏమీ తెలియదు. మహారా వాల్ అటు నుంచి ప్రభాస్ సార్, ఇటు నుంచి నేను, ఇద్దరం ఆడుకుంటుంటాం ఫ్లైస్తో. సో అది కట్ అయింది. అక్కడ కూడా తెలియని బాండింగ్ ఉంది. ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నావా నువ్వు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేదు. సో నీకు మంచి క్యారెక్టర్ వచ్చి ఎవరిదైనా బయోపిక్స్ అంటే తెలుసు కదా, ఎవరిదైనా బయోపిక్ అవకాశం వస్తే చేస్తావా? యు వాంట్ టు డూ? అది వస్తే ఏదైనా, ఇప్పుడే చెప్తున్నా, ఏదైనా మంచి వస్తే మాత్రం చేస్తా. అది కూడా నా సైడ్ నుంచి నాకు ఇష్టమే, పేరెంట్స్ సైడ్ నుంచి కూడా ఇష్టమే, మమ్మీ పాపా నుంచి కూడా ఇష్టమే. వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు నీకు? అంటే లైక్ స్టడీస్ కూడా ఉంటుంది అండ్ నీకు స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టము, అట్ ద సేమ్ టైం యాక్టింగ్ కూడా. మదర్ ఫాదర్ ఎలా సపోర్ట్ చేస్తారు నీకు? వాళ్ళు ఒకటే చెప్తారు, స్టడీస్ నాకే మొత్తం, స్టడీస్ బాగా చేసుకో అండ్ వన్ సైడ్ నీకు ఇష్టం ఉన్న రోజులు నువ్వు చెయ్యి, ఇష్టం ఉన్న రోజులు నీకు ఇష్టం ఉన్న రోజులు నువ్వు అలసిపోవాలి కానీ మేము అలసిపోం. అంత ఎంత అంటే నీకు కావాల్సినంత యాక్ట్ చేసినా కూడా మేము నీకు అదొకటి ఫ్రీడమ్ లాంటిది ఇస్తాము. నువ్వు ఎంత చేసుకోవాలంటే అంత చేసుకో, నీకు ఎప్పుడు వరకు ఇష్టమో అప్పటి వరకు చెయ్యి, అప్పటి వరకు సపోర్ట్ చేస్తాం. ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు నీకు, మదరా ఫాదరా? నిజం చెప్పు, చుట్టుపక్కల చూసుకొని కాదు, నిజం చెప్పాలి. ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు? ఇద్దరు చేస్తారు. ఈ డిప్లొమాటిక్ ఆన్సర్లు మాతో కావు కానీ కరెక్ట్ గా చెప్పు, ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు? ఇద్దరిలో ప్యాంపర్ చేసేదైతే అక్క ఏందక్క, నాకు మళ్ళీ నేను ఇంటికి పోవాలక్క, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరైనా కాంట్రవర్సీ క్వశ్చన్ అడిగినా బాగుంది అక్క, ఇది చాలా కాంట్రవర్సీ అంటావా? చెప్పు, ఎవరు ఎక్కువ ప్యాంపర్ చేస్తారు? అంటే ఇష్టం అయితే 1% డాడీ ఎక్కువ ఇష్టం. అది చెప్పానా, ఎక్కడైనా సరే 1% ఎక్కువ ప్రేమ చూపిస్తుంది సరే పిల్ల. ఓకే. సో స్ట్రిక్ట్ ఎక్కువ ఎవరు ఉంటారు, మమ్మీనా పాపానా? ఇద్దరు నార్మల్ గానే ఉంటుంది, ఇద్దరు ఫ్రెండ్స్ లాగే ఉంటారు, ఎవరు స్ట్రిక్ట్ అనేది ఎవరు లేరు. ఇప్పటికీ చెప్పలేదు ప్యాంపర్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, నీకెవరు ఇష్టం అని నేను చెప్పట్లే, ప్యాంపర్ నిన్ను ఎవరు ఎక్కువ చేస్తారంట? మమ్మీ ఎక్కువ ప్యాంపర్ అయిపోయింది. 1% పప్పా అంటే ఇష్టం, మమ్మీ అనేది బ్యాలెన్స్ చేసింది చాలా జాగ్రత్తగా. సింగింగ్ ఏమైనా హాబీ ఉందా, పాడతావా? అంటే సింగింగ్ హాబీ లేదు, డాన్సింగ్ వచ్చు. డాన్సింగ్? చలో కెమెరాలు పక్కన పెట్టండి, పాప డాన్సెస్ చూపిస్తా. ఓకే ఓకే. సో తెలుగు సినిమాలు చూస్తుంటావు కదా, థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తావా? సో సలార్ కాకుండా రీసెంట్గా ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా? రీసెంట్గా హాయ్ నాన్నకి పోలే. హాయ్ నాన్నకి వెళ్ళావా? నచ్చిందా? బాగుంది. నాన్నగారితో ఎప్పుడైనా కలిసే అవకాశం వచ్చిందా? అవకాశం వస్తే యూ విల్ గో అండ్ టాక్ టు హిమ్. సరే, జనరల్గా నీకు ప్రభాస్ గారు అంటే చాలా ఇష్టం కాబట్టి ఏదైనా ఒక డైలాగ్ ప్రభాస్ గారిది చెప్పు, ఏదైనా
ఏదైనానా Hmm. ఆ, లేకపోతే బుజ్జిగాడులోది చెప్పు అండ్ ఒక పాట పాడండి. అండి ఒక పాట పాడండి. హలో ఎంత 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 దీనికి ఆయన ఏం చెప్పడు, కొంచెం ఆయన యాటిట్యూడ్ అది చూపించాలి. ప్రభాస్ గారు ఫ్యాన్ అంటే ఎలా ఉండాలి, వేరే లెవెల్ వాటమ్మా. కమాన్. ఓకే అండి ఒక పాట పాడండి అండి, ఏదైనా మాట్లాడండి. అంతే అందుకు నువ్వు ఎక్కువ సిగ్గుపడుతున్నావు. ఓకే, సో కథలు విన్నప్పుడు అంటే లైక్ జనరల్గా మీకు ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అన్నా చేయాలన్నా మీరు ఆడిషన్స్కి వెళ్తారు. బట్ ఈఫ్ ఇన్ కేస్ ఏదైనా కథలు చెప్పినప్పుడు కానీ ఏదైనా స్టోరీస్ విన్నప్పుడు కానీ అరే ఈ కథ సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకున్న స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏం లేదు. ఇప్పుడు నేను విన్నవైతే ప్రతిదీ చేశాను. ఎవరు ఎవరు వింటారు అంటే లైక్ ఎవరు సజెషన్ ఎక్కువగా తీసుకుంటావు నువ్వు? ఆ, మమ్మీ పాప ఇద్దరిదా? ఇద్దరిది. ఇద్దరు కూర్చోబెట్టి మాట్లాడతారు. నీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నారా? తమ్ముడు ఉన్నానా? తను కూడా యాక్టరా? యాక్టర్. తను కూడా యాక్టరా? ఓ ఎందులో చేశాడు? ఇప్పుడు సలార్లో ఉన్నాడా? పిలిచేసేయండి అయ్యా ఇక్కడే ఉంటాయి. సలార్లో ఉండలేదు. ప్రశాంత్ నీల్ సార్తో మాత్రం క్రికెట్ ఆడేవాడు. అవునా? ఆహా. ఓకే. ఆ, ఈ రీసెంట్ గా అది చేశాడు, సారా అలీ ఖాన్ ది ఒక బాలీవుడ్ మూవీ చేశాడు. బాలీవుడ్ మూవీ. మీ ఇద్దరేనా యాక్టర్స్? ఇంకెవరైనా ఉన్నారా ఫ్యామిలీలో? ఫ్యామిలీలో కూడా చేసేవారు, ఇప్పుడైతే చేయట్లేదు. ఇప్పుడైతే చేయట్లేదు. ఓకే సూపర్. అది సార్ ఫ్యామిలీ ఆర్టిస్టులు. అక్క మాత్రం చాలా కష్టపడి వచ్చింది. బట్ నోట్ మై వర్డ్స్, యూ విల్ బి అ గుడ్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ. చాలా బాగా చేసావు అండ్ ఎక్స్ప్రెషన్స్ బాగా పలుకుతున్నావు. అది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్టిస్ట్కి. సో ఫీమేల్లో ఎవరంటే బాగా ఇష్టం చెప్పు ఆర్టిస్టుల్లో? ఫీమేల్లో ఆర్టిస్ట్లో అంటే రీసెంట్గా నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. డ్యాన్స్లో నాకు ఇష్టమైనది శ్రీలీల మ్యామ్. శ్రీలీల గారు. ఎందుకంటే డ్యాన్స్లో కొంచెం యాక్టివ్నెస్ బాగుంటుంది. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం కాబట్టి డ్యాన్స్లో సో మంచి కాన్సెప్ట్స్ డ్యాన్స్ బేస్డ్ స్పోర్ట్స్ బేస్డ్ వస్తే నువ్వు చేయడానికి రెడీగా ఉన్నావు. భగవత్ కేసరి చూసావా? ఎలా అనిపించింది? చాలా బాగా, అంటే ఒక ఫీమేల్ వర్షన్ ఎంత హైలైట్ చేసింది, చాలా బాగా వచ్చింది. నచ్చింది. అందులో ఏది బాగా నచ్చింది చెప్పు? లైక్ ఫైటింగ్, శ్రీలీల గారు ఫైట్ చేయడమా, ఆర్ ఎల్స్ ఆవిడ కొన్ని సాంగ్స్లో బాలకృష్ణ గారితో కలిసి డాన్స్ చేశారు, అది బాగా నచ్చింది. నాకు కొన్ని సాంగ్స్లో డాన్స్ చేసి నచ్చింది, లాస్ట్ ఫైట్ చాలా బాగా నచ్చింది. షేర్ బనావ్ బేటీకో షేర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్జానా. అండ్ నీ పేరు ఎంత క్యూట్గా ఉందో, ఎంత డిఫరెంట్గా ఉందో, నీ యాక్టింగ్ అంత డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ప్లస్ నాకు ఒక ఇన్స్టా ఐడి ఉంది, అది నేను రీసెంట్గా ఓపెన్ చేసాను ఒక 3 months బ్యాక్. అవును, 3 months బ్యాక్ ఓపెన్ చేశాను. ప్లస్ ఆ ఇన్స్టా ఐడి అకౌంట్ సయ్యద్ ఫర్జానా అఫీషియల్. సయ్యద్ ఫర్జానా అఫీషియల్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే నీ ఎస్ మీ పేరెంట్స్ కూడా నాకు చెప్పడం జరిగింది, నీ ఇన్స్టా ఐడి ఫేక్ ఐడీస్ వస్తున్నాయి. సో ఎస్ బీ కేర్ఫుల్, బికాజ్ ఫర్జానాది ఉన్నది ఒకటే, సయ్యద్ ఫర్జానా అఫీషియల్. ఆ ఒక్కటే తన ఇన్స్టాగ్రామ్ ఐడి. మిగతా ఏవైనా వచ్చినా సరే ప్లీజ్ డోంట్ యాక్సెప్ట్ ఇట్, అండ్ ఎనీ మెసేజెస్ వచ్చినా ప్లీజ్ డోంట్ డూ ఇట్. ఒకవేళ ఏదైనా ఉంటే రిపోర్ట్ చేయండి. ఓకే, మా సయ్యద్ ఫర్జానా అఫీషియల్ అనేది ఒక్కటే ఇన్స్టాగ్రామ్ ఐడి. నేను కింద కూడా మెన్షన్ చేస్తాను ఆ ఐడిని, సో డెఫినెట్లీ దాన్నే ఫాలో అవ్వండి. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. సో అక్క పెద్ద యాక్టర్ అయిపోతే నన్ను మర్చిపోక. ఇట్స్ రియలీ నైస్ టు మీట్ విత్ యూ మా, అండ్ ఆల్ ద బెస్ట్. సూపర్ సక్సెస్ అవ్వాలి. సలార్ 2లో కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు ఎంచక్క ప్రభాస్ గారికి నీకు ఫేస్ టు ఫేస్ డైలాగ్ డెలివరీ ఉండాలి, ఎదిరిపోద్ది కదా. సో అది సంగతి అనమాట. సో మరి మన రీసెంట్ సెన్సేషన్ ఫర్జానాతో చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.